ఇలాంటి ఏఐ వీడియోస్‌ని అన్‌లిమిటెడ్‌గా మీరు కూడా జనరేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. గో టు చాట్‌జీపీటీ, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి నచ్చినట్టుగా ప్రాంప్ట్‌నివ్వండి. దీన్ని నేను డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ద ఎంటర్. ఇప్పుడు మనకి వీడియోస్ జనరేట్ చేసి మనకి ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీ ఇస్తుంది. సింపుల్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. గూగుల్‌లో వేరే ట్యాబ్ ఓపెన్ చేసి వ్యాన్ 2.2 ఏఐ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ ద ట్రైనో మీద క్లిక్ చేసి లాగిన్ విత్ ద గూగుల్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయినప్పుడు మాత్రం మనకి 0 క్రెడిట్స్‌తో కూడా వీడియోస్ జనరేట్ చేసే ఆప్షన్ అనేది వస్తుంది. యూ కెన్ సీ హియర్ అన్‌లిమిటెడ్ జనరేషన్ విత్ 0 క్రెడిట్స్ అని ఉంది కదా. సింపుల్‌గా దీన్ని క్లోజ్ చేసి ప్రాంప్ట్ ఇవ్వడానికి ముందు మనం ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటో చెక్ చేద్దాము. మీడియా అంటే ఇమేజా, వీడియో జనరేట్ చేస్తున్నారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ టు వీడియోనా, టెక్స్ట్ టు వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మోడల్ నేను వ్యాన్ 2.2 ప్లస్‌ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫిల్మ్ లైక్ క్వాలిటీ అనేది మనకి అపియర్ అవుతుంది వీడియోస్‌లో. ఓకే. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాటిలో కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాజ్ పర్ యువర్ వీడియో జనరేషన్ మనం రేషియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియోని నేనైతే 16:9 ఇచ్చాను. అలాగే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు సౌండ్ ఎఫెక్ట్స్‌తో కూడా వీడియోస్ జనరేట్ చేసే ఆప్షన్ వస్తుంది. జనరేట్ విత్ క్రెడిట్సా, ఇన్స్పిరేషన్ మోడా, నేనైతే ఇన్స్పిరేషన్ మోడ్ అనేది ఆన్ చేశాననమాట. ఓకే. ఇప్పుడు మనము ఇందాక కాపీ చేసుకున్న చాట్‌జీపీటీలో కాపీ చేసిన ప్రాంప్ట్‌ని ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు 0 క్రెడిట్స్‌తోనే మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. బట్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. నాకైతే వీడియో జనరేట్ చేయడానికి 4-5 మినిట్స్ అయితే టైం టేకింగ్ తీసుకుంది. ఇట్ మైట్ బి డిపెండ్స్ ఆన్ ద ఇంటర్నెట్ స్పీడ్ ఆల్సో. ఓకే. నౌ క్లిక్ ఆన్ ద జనరేషన్. సో అవర్ జనరేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇలాగ మనకి వీడియో అనేది జనరేట్ అయిందనమాట. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా. యూ కెన్ డౌన్లోడ్ విత్ ద వాటర్ మార్క్. వితౌట్ వాటర్ మార్క్ కావాలంటే వీ హ్యావ్ టు సబ్స్క్రైబ్ దిస్. డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అనేది నేను క్లిక్ చేశాను. సో మనకి వీడియో అనేది వాటర్ మార్క్‌తోనే డౌన్లోడ్ అవుతుందనమాట. మీరు వీడియో బాటమ్‌లో అబ్జర్వ్ చేస్తే కనుక మనకు అక్కడ వాటర్ మార్క్ అనేది విజిబుల్ అవుతుంది కదా. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఇలాగా మనకి వాటర్ మార్క్‌తోనే వస్తుందనమాట. యూ కెన్ రీరన్ ఆల్సో. రీరన్ మీద క్లిక్ చేస్తే ముందు ఏదైతే సెట్టింగ్స్‌తో చేసామో మళ్ళీ అదే సెట్టింగ్స్‌తో మనకి మళ్ళీ వీడియో అనేది జనరేట్ అవుతుందనమాట. విత్ ఆర్ వితౌట్ క్రెడిట్స్ అనేది మనము ముందు చేసిన దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వీడియో కూడా తయారవుతుందనమాట. ఫేవరెట్ మీద క్లిక్ చేసి మనం ఫేవరెట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని లెఫ్ట్‌లో బాటమ్‌లో మనకి ఫేవరెట్స్ అని కనిపిస్తుంది. దాంట్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ మార్క్‌ని ఎలా రిమూవ్ చేస్తామో చూద్దాము. గూగుల్‌లోకెళ్ళి మీడియా ఏఐ వాటర్ మార్క్ రిమూవర్ అని ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ ద లాగిన్ అండ్ లాగిన్ విత్ ద గూగుల్. ఇక్కడ మనకి అప్లోడ్ ఫైల్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం వాటర్ మార్క్ ఉన్న వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏఐ మోడల్‌లో సెలెక్ట్ బ్రష్ సైజ్ అనేది కనిపిస్తుందన్నమాట. ఈ బ్రష్ సైజ్‌ని మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు వాటర్ మార్క్ ఉంటుంది వీడియోలో దాన్ని సెలెక్ట్ చేసి నీట్‌గా బ్రష్‌తో చేయాలన్నమాట. సో ఇప్పుడు రిమూవ్ ఆబ్జెక్ట్స్ నౌ అని దీని మీద క్లిక్ చేయగానే చాలా ఈజీగా, త్వరగా, క్విక్‌గా మనకి వీడియో అనేది వితౌట్ వాటర్ మార్క్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోని మనం మాక్సిమైజ్ చేసి చూద్దాం. అసలు మనకి ఎంతవరకు వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయింది త్రూఅవుట్ ద వీడియో అనేది. సో ఇక్కడ నేను జనరేట్ చేసిన 5 సెకండ్స్ వీడియోకి చాలా పర్ఫెక్ట్‌గా వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్ బాటర్‌లో అస్సలు లేదనమాట. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడిట్ కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. న్యూ ఫైల్‌ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. వెన్ యూ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ వాటర్ మార్క్ లేని వీడియో అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.